జాగ్రత్తగా వినాలి అందరూ కూడా. అడుగుతాను అందరికీ. మనిషికి దిష్టి దోషమా? దృష్టి దోషమా? వచ్చాం కనుక పరుగు పరుగున అందరం నేర్చుకొని వెళ్దాం. ఏంటి పాఠం? దీని వెనకాల ఉద్దేశం ఏంటి? ఈ టాపిక్ ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలి? బైబిల్‌లో దేవుడేం రాయించాడనేది కొంచెం మనసు పెడితే మీకు ఆటోమేటిక్‌గా అర్థమవుద్ది. ఓకే ప్రియులారా, ఈ పాఠము ఒక నమ్మకానికి సంబంధించినది. ఒక నమ్మకం. మనుషులలో ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకానికి సంబంధించినదే ఈ పాఠం. అది ఏ నమ్మకము అనంటే దిష్టి దోషము అనే నమ్మకం. ఏ నమ్మకం? దిష్టి దోషము అనే ఒక నమ్మకం మీద పరిశీలన చేస్తున్నాం. ఆ దిష్టి దోషం అన్నది వాక్యానుసారమా? ఈ దిష్టి అన్న దాని మీద మనుషులు నమ్ముతున్న ఆ నమ్మకం సరైనదేనా, లేదా అదొక మూఢనమ్మకమా అన్నది ఈ పాఠం ద్వారా మనంతా కూడా మరి ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ దిష్టి దోషము అనేది ఈరోజు మనుషులు ఎంతగా నమ్ముతూ ఉన్నారు అని మనం ఒక్కసారి బాగా ఆలోచించిన తర్వాత అందులో వాస్తవం ఉందా అన్నది తర్వాత ఆలోచిద్దాం. ఈ దిష్టి దోషము అన్న దాని మీద మనుషుల నమ్మకం ఎలాగుంది అనేది ముందుగా మనం ఆలోచన చేయగలిగితే, మనం ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ ఉంటాము ఏమండి, లేదంటే మన కుటుంబాలలో కూడా వాటిని చూస్తూ ఉంటాము. ఈ దిష్టి అన్న దానికోసం ఏమండి, ఆ నమ్మకాన్ని కలిగినటువంటి వారు చేస్తున్న పనులు, ఆ నమ్మకం కలిగినటువంటి వారు చేసే పనులేంటి అని అంటే, దిష్టి అంటే నరదిష్టి తగులుతుంది మనిషికి, ఏమండి నరఘోష తగులుతుంది మనిషికి అని చెప్పి ఆ దిష్టిని పోగొట్టుకోవడానికి, ఆ దిష్టి తగలకుండా ఉండడానికి మనుషులు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, ఒక ఇల్లు కట్టుకున్నాడు అని అంటే ఇప్పటి నుండి మీరు అబ్జర్వ్ చేయండి. ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ఇంటి ఎదటన అందరికీ కనబడేలాగా ఒక రాక్షసి బొమ్మను పెడతాడు. దిష్టి బొమ్మ అంటారు. అంటే ఏ మనిషి యొక్క కనుదృష్టి దాని మీద, ఆ ఇంటి మీద పడకూడదు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద తగలకూడదు. అంటే ఆయన నమ్మకం ఏంటి అని అంటే, నేను ఒక ఇల్లును కడుతూ ఉన్నాను, ఆ ఇల్లు కడుతున్నప్పుడు చాలామంది చూసి ఏమండి ఓర్వలేని వారు ఉంటారు. అలాంటి ఓర్వలేని వారు నా ఇంటి పైన చూశారనుకోండి, అప్పుడు ఏమవుద్దంట, ఆ చూపు ఆ ఇంటి మీద పడుతుంది, ఆ ఇంటి వాళ్ళ మీద పడుతుంది. అప్పుడు ఆ ఇంటి వాళ్ళకి కష్టాలు, ఆ ఇంటి వాళ్ళకి సమస్యలు, ఆ ఇంటి వాళ్ళకి బాధలు, లేదంటే ఆ ఇంట్లో ఏదో జరగరాని కీడు జరుగుతుంది అని నమ్మకం. కనుక వెంటనే ఆ దిష్టిని నివారించాలి అని అంటే, ఆ దిష్టి మనిషి దిష్టి తగలకుండా ఉండాలి అని అంటే, వెంటనే ఒక రాక్షస రూపంలో ఉన్న ఒక ఫోటోను ఆ ఇంటి ముందు పెట్టాలి అంటారు. అప్పుడు మనుషులు ఎంతమంది ఆ ఇంటి పైన చూసినా ఆ దిష్టి తగలకుండా ఆ బొమ్మ ఆపుతుందని నమ్మకం. ఆలోచించండి. ఇలాగా ఒక పంట పండించేటటువంటి రైతు ఉన్నాడు అనుకోండి, ఆ రైతు కూడా ఏం చేస్తాడు, చక్కగా నా పంట పండుతూ ఉన్న సమయంలో ఎవరైనా కన్ను నా పంట మీద పడవచ్చు, వాళ్ళ దిష్టి ఏమండి పడవచ్చు, ఆ దిష్టి నా పంట మీద పడి నా పంట పాడైపోకుండా ఉండాలి అని అంటే అక్కడ ఒక దిష్టి బొమ్మ నిలబెట్టాలి అని చెప్పి దిష్టి బొమ్మలు ఏమండి నిలబెడుతూ ఉంటారు. పొలాల్లో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా చాలామంది ఇంటి ముందు ముగ్గులేస్తూ ఉంటారు. చూసారా ఎప్పుడైనా ఇంటి ముందు ముగ్గులు? అందుట్లో
కొన్ని మొగ్గులు ఏమండి దిష్టిని పోగొట్టే మొగ్గులంట అది. దిష్టి మొగ్గులు అంటారు. ఆ ఇంటికి దిష్టి తగలకుండా ఆ మొగ్గు ఆపుతుంది అని. ఇలాగా ఒక కొత్త బండి కొన్నాడనుకోండి ఒక మనిషి, అది బస్సు అయినా, వేన్ అయినా, లారీ అయినా ఏదో ఒక బండి కొన్నాడనుకోండి, ఆ బండికి దిష్టి తగలకుండా ఒక నిమ్మకాయ, ఒక మిరపకాయ, ఇంకా కొన్ని ఏవండి ఒక పసుపు, ఒక ఏవండి కర్పూరం లాంటిది ఏవండి దానికి తగిలించి ఆ బండి ముందు కట్టేస్తారు. ఏంటది అంటే దిష్టి తగలకుండా ఉండడానికి. నేను కొత్త బండి కొన్నాను చాలామంది చూస్తారు. వాళ్ళ దిష్టి ఈ బండికి తగలకూడదు. వాళ్ళ దిష్టి తగిలితే నేను జర్నీ చేసేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అవ్వచ్చు. నా బండి ఏదైనా బ్రేక్‌లయినా ఫెయిల్ అయిపోవచ్చు అనే ఆ నమ్మకం. అందుకనే మీరు బళ్ళు చూస్తున్నప్పుడు ఆ బంటి ముందనే ఏవండీ ఆ దిష్టి పోగొట్టడానికని చెప్పి నిమ్మకాయలు కట్టిన ఆ ఇమేజ్ చూస్తూ ఉంటారు. మిరపకాయలు గాని ఏదైనా. ఇంకా కొంతమంది ఇంకా దిష్టి తీస్తారు. బూడిద గుమ్మడికాయలతో, ఇంకా రకరకాలుగా ఆ దిష్టిని తీసే ఒక కొన్ని పద్ధతుల్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నారు. ఆ దిష్టి తీయడానికి, దిష్టి తగలకుండా ఉండడానికి మనుషులు వాడే వస్తువులు కొన్నిటిని చెప్తాను, మీరు ఆలోచించండి. ఈరోజు ఒక మనిషి దిష్టి తగలకుండా ఆపడానికి, లేదంటే తగిలింది అని తెలిస్తే ఆ దిష్టిని తీయటానికి మనుషులు వాడే వస్తువులు ఏంటేంటి అన్నది నేను చెప్తాను, ఒకసారి ఆలోచిద్దాం. గుమ్మడికాయను వాడతారు దిష్టి తీయడానికి, నిమ్మకాయ, మిరపకాయ, కర్పూరము, లవంగము, పసుపు, కుంకుమ, ఉప్పు, మొగ్గులు, దిష్టి బొమ్మలు, కొబ్బరికాయ, రాక్షసుని బొమ్మలు, దిష్టి చుక్కలు, నీళ్ళు, మసి, రంగులు, ఏనుగు కనుదృష్టి బొమ్మ. ఇవన్నీ కూడా అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాము. కొన్ని చోట్ల పెద్ద ఏనుగు బొమ్మ వేస్తాడు, ఆ ఏనుగు కన్ను బొమ్మ, దిష్టి తగలకుండా. అంటే మనుషుల దిష్టిలు తగులుతాయని. అనుకోకుండా ఒక ఇంటికి దిష్టి తగిలింది అనుకున్నారనుకోండి, అనుకోకుండా సడన్గా ఒక ఇంట్లో వాళ్ళు సడన్గా జ్వరం అయిపోయారు, సడన్గా పేషెంట్లు అయిపోయారు అనుకోండి, అప్పుడు వాళ్ళు వెంటనే ఏమని నమ్ముతారంటే ఎవరో దిష్టి ఇదిగో నీ మీద తగిలింది, ఎవరో దిష్టి ఇంటి మీద తగిలింది, ఎవరో దిష్టి ఇంటి వాళ్ళ మీద వచ్చేసిందని ఆ దిష్టిని పోగొట్టడానికి ఏమండి వాళ్ళు చెప్పే సూత్రం, మంత్రాలు కూడా ఉన్నాయి. అండి ఆ దిష్టిని పోగొట్టడానికి ఒక పళ్ళెం తీసుకోమంటాడు, ఆ పళ్ళెంలో కొంచెం నీళ్లు తీసుకోమంటాడు, ఆ నీటిలో ఏమండి కుంకుమ పసుపు వేయమంటాడు, ఆ తర్వాత ఒక నిమ్మకాయ తీసుకోమంటాడు, దానికి 4 ముక్కలుగా కట్ చేయమంటాడు, అందులో కర్పూరం పెట్టి ఒక లవంగం పెట్టి ఏమండి దానికి ఆ కర్పూరాన్ని వెలిగించి ఇంటి చుట్టూ ఇటు 3 సార్లు అటు 3 సార్లు ఆ పళ్ళెం పట్టుకొని ఆ కర్పూరాన్ని వెలిగించి మొత్తం ఇటు అటు 3 సార్లు తిరిగి ఎవ్వరూ కాలు మోపని ప్లేస్లో వెళ్ళి దాన్ని పడేసి రమ్మంటారు. అది పడేసి తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు, లోతు భార్యలాగా. అండి అక్కడ నుండి నువ్వు వెనక్కి తిరగకుండా వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత మళ్ళీ నువ్వు వేసుకున్నటువంటి వస్త్రాలు తీసేసి ఒక బకెట్లో పెట్టి అక్కడ మళ్ళీ కొంచెం పసుపు వేసి, అవండి ఇవన్నీ కూడా ఏంటంటే దిష్టి పోవడానికంట. అంటే ఇలాంటి రకరకాల పద్ధతులు, మనిషి దిష్టి తగులుతుంది అవన్నీ పోవాలంటే ఇవి చేయాలి, రాకుండా ఉండాలంటే ఇది చేయాలని ఆలోచించండి. అంటే ఈ దిష్టి మీద మనుషులకు ఏమండి విపరీతమైన నమ్మకం, విపరీతమైన నమ్మకం. అందుకని ఇప్పటి నుండి ఈ పాఠం విన్న తర్వాత మీరు బయట పాడేరో, హుకుంపేటో మరి ఎక్కడికి వెళ్ళినా అబ్జర్వ్ చేయండి. ఆ బల్ల ముందు ఒక వేన్ అయినా, ఒక లారీ అయినా, ఒక బైక్ అయినా ముందున ఏం కట్టి ఉంటారు? ఒక నిమ్మకాయ. అంటే ఈయన దిష్టిని నమ్ముతున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఆలోచించండి. చాలామంది ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం, ప్రతి మంగళవారం పూట ఏం చేస్తారంటే
శుభ్రంగా బల్లును కడిగించేస్తూ ఉంటారు. శుభ్రంగా బల్లకు దిష్టి తీస్తూ ఉంటారు. ఆలోచించండి. ఏంటంటే దాని మీద వాళ్ళకొక నమ్మకం. మనుషుల దిష్టి తగులుతుంది అని, నరదిష్టి తగులుతుంది అని. మరికొంతమంది విచిత్రం ఏంటంటే ఎప్పుడో ఒకసారి దిష్టి తీస్తూ ఉంటాం. అలా కాకుండా ఏవండి కొన్ని కొన్ని కొటేషన్ రూపంలో రాసిద్దామని చెప్పి నరఘోషానికి ఒక నమస్కారం అని రాస్తారు. అంటే తగలకూడదని. ఇంకో కొంతమంది వెరైటీగా రాస్తారు. ఏమనంటే మీ ఏడుపులే మాకు దీవెనలు అని. ఒరేయ్ నన్ను చూసి ఏడవకురా అని. అంటే ఏంటి, దిష్టి తగలకూడదని. అలా రాస్తే వాళ్ళ దిష్టి మన మీద తగలదు అని. ఆలోచించండి ప్రియులారా. ఇలాంటి ఒక నమ్మకం సమాజం వారు అనేక మంది నమ్ముతూ ఉన్నారు. సడన్గా ఎక్కడైనా దూర ప్రయాణం చేసి ఇంటికి వచ్చేటప్పుడు అండి కొంతమంది ఇంటికి దూరే ముందు ఆగాగు దిష్టి తీద్దాం అంటారు. అంటే వెంటనే ఏదో చిన్న ఏమండి నిమ్మకాయతోనో కర్పూరం వెలిగించేసి అంటే లేదా ఒక కొబ్బరికాయో గుమ్మడికాయో దేంతోనో దిష్టి తీద్దాం అని చెప్పి ట్రై చేస్తుంటారు. మొన్న ఒక వీడియో వైరల్ అయిందండి. కొత్త ఇల్లు దిగారు, ఎవరో దిష్టి తగిలి ఉంటుందని చెప్పి ఆ ఇంటి యజమాని ఏం చేశాడంటే ఆ బూడిద గుమ్మడికాయ పట్టుకొని అడగడు కర్పూరం పెట్టి వెలిగించాడు. మొత్తం ఇలా తిప్పి తిప్పి ఇలా పగలగొడదాం అన్న టైంలో ఆ కర్పూరం వెలుగుతున్న తన నెత్తి మీద పడిపోయింది. ఆ వీడియో చూసి ఉంటారు. ఆలోచించండి. అంటే ఆ దిష్టిని తీయటానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, తగిలిందని నమ్ముతూ ఉంటారు. ఎవరో దిష్టి మా మీద తగలడం వల్లే మేము కష్టాల్లో ఉన్నాం. ఎవరో దిష్టి తగలడం వల్లే మేము సమస్యల్లో ఉన్నాం. ఎవరో దిష్టి తగలడం వల్లే అప్పుల మీద అప్పులైపోతూ ఉన్నాం. ఎవరో దిష్టి మా మీద తగలటం వల్లే మా కుటుంబంలో ఉన్న కష్టాలు పోవడం లేదని చెప్పి ఈ విధమైన నమ్మకాలు నమ్ముతూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు ఈ మనుషుల నమ్మకాలను ఎంతవరకు వాస్తవం అనేది మన లేఖనాల్లో చూడాలి. మన దేవుని పిల్లలం కనుక ప్రతిదీ ఆలోచించాలి, ప్రతిదీ పరిశీలించాలి, నిజమేంటో తెలుసుకోవాలి. మనం కూడా చాలా నమ్మకాలు నమ్ముతూ ఉంటాం, కానీ ఆ నేను నమ్మిన నమ్మకం వాక్యానుసారమా కాదా అని బైబిల్ దగ్గరకు వచ్చి మనం పరిశీలించాం. మన గ్రామ పరిధుల్లో కూడా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే దోషం తీయాలి అంటుంటాం. ఏం దోషం ఆలోచించండి. అదే ఏదో దిష్టి తగిలిందేమోనని దోషం తీయాలి అంటుంటాం. అండ్ ఊరు బయటకు వచ్చేసి ఏదో మంత్రాలు మంత్రించి దోషం తీస్తూ ఉన్నాం అంటారు. ఏదో తగిలింది, ఎవరో చూపు తగిలిందని చాలామంది మాట్లాడుతుంటే మనం వింటుంటాం, ఎవరో కనుదృష్టి వీళ్ళకి తగిలి ఉంటుంది అని. కనుక ప్రియులారా, మనం ఆలోచించాలి మన నమ్మకాలు ఎంతవరకు వాస్తవం. అనేకమైనవి నమ్ముతూ ఉంటాం. ప్రతిదానికి మనకు నమ్మకాలు ఎక్కువ. నిజాల కంటే కూడా గుడ్డిగా నమ్మడమే మనకు తెలుసు. ప్రతిదాన్ని గుడ్డిగా నమ్ముతూ ఉంటాం. మన గ్రామాల్లో కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దానికి ఏమండి చేతబడి అని పేరు కూడా పెడుతూ ఉంటారు. ఏమండి, ఎవరో నీకు చేతబడి చేశారు. ఆ చేతబడి చేయడం వల్ల నువ్వు అనారోగ్యం వచ్చేసింది నీకు. ఎన్ని మంత్రాలు చెప్పినా తగ్గటం లేదు, ఏ హాస్పిటల్కి వెళ్ళినా తగ్గట్లేదు అంటుంటారు. ఆలోచించండి ప్రియులారా, ఎవరో దృష్టి మీ మీద తగిలేసింది అని. కనుక బైబిల్లో మనం చూడగలిగితే ఇది ఎంతవరకు వాస్తవం అనేది బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వచనం. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. చాలు. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. యేసుప్రభు వారు అంటున్నటువంటి మాట ఏమండి, నీ కన్ను చెడినదైతే. ఏమండి, దృష్టి అంటాం చూసారండి, దృష్టికి 2 రకాల అర్థాలు వస్తాయి. 2 రకాల అర్థాలు వస్తాయి. సందర్భాన్ని బట్టి ఆ భావం మనం తీసుకోవాలి. ఏంటి అంటే దృష్టి అంటాం కదండి. దృష్టి అంటే
కనుచూపు అని అర్థం వస్తుంది, లేదంటే బుద్ధి స్వభావం అని కూడా అర్థం వస్తుంది. నీ దృష్టి బాగోలేదు అంటాం, నీ చూపు బాగోలేదు అంటాం. ఆ సందర్భం బట్టి నీ బుద్ధి బాగోలేదు అనడానికి కూడా నీ దృష్టి బాగోలేదు అంటాం. నా దృష్టికి నువ్వు మంచోడు కావంటాం అంటేటి, నా ఆలోచనకు నా బుద్ధికి నువ్వు మంచోడు కావని. లేదంటే సందర్భం బట్టి నా దృష్టికి నువ్వు నీచమైన దానివిగా ఉన్నావు అంటే నా చూపుకు నువ్వు చిన్నతనంగా ఉన్నావు అని అర్థం. ఆలోచించండి. అంటే దృష్టి అంటే చూపుకు వాడుతారు, ఏమండి ఆ మనిషి తాలూకా గుణానికి కూడా వాడుతారు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే యేసుప్రభు వారు, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును అన్నాడు. అంటే కంటికిని దేహంలో ఉన్న చీకటికిని ఏమంటే సంబంధం ఉంది అంటున్నాడు. దేహానికి నీ కన్ను ఒకటి పాడైపోతే, నీ కన్ను చెడిపోతే ఏమండి నీ దేహమంతయు చీకటమయమైపోవును అంటున్నాడు. అంటే కళ్ళలో ఏమండి ఉన్న సమస్య చెప్తున్నాడు ఇక్కడ, కళ్ళ ద్వారా వచ్చే ప్రాబ్లాన్ని చెప్తున్నాడు ఇక్కడ. దృష్టి లోపమా, దృష్టి ఏమండి ఏమండి దిష్టి దోషమా అనేది మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ దిష్టిలో ఏమీ లేదు. మనసులో నమ్ముతున్నటువంటి దిష్టి దోషంలో ఏమీ లేదు, కానీ తన దృష్టిలోనే లోపం ఉంది. ఆ దృష్టిలో లోపం అన్నది ఏర్పడితే తన బ్రతికే చీకటిమయం అయిపోతుంది అంటున్నాడు. ఆలోచించండి, తన బ్రతికే చీకటిమయం అయిపోతుంది అన్నాడు. మరి కన్ను చెడినదైతే అంటే ఎలా చెడిపోతుంది కన్ను? నీ కన్ను చెడినదైతే అంటే ఎలాగా కళ్ళు చెడిపోతాయి? మన కళ్ళు బాగున్నాయా చెడిపోయా అంటే ఎవరైనా అడిగితే మన చూపు బాగుంది కనుక కళ్ళు బాగున్నాయి అంటాం, అంతవరకే. కానీ యేసు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలో నీ కన్ను చెడినదైతే అంటే కళ్ళు కనబడకపోవడం అని కాదు దాని అర్థం. ప్రియులారా, అర్థమవుతుందా? నీ కన్ను చెడినదైతే అనే ఆ మాటలో ఉన్న అర్థం చూపు కోల్పోవడం, గుడ్డివాళ్ళుగా మారిపోవడం, అంధులుగా మారిపోవడం అని కాదు. ఏమండి మన కన్ను చెడినదో బాగుందో కొన్ని లేఖనాలను బట్టి మనం ఆలోచన చేయగలిగితే ఏమండి మనకు అర్థమవుద్ది. మార్కు సువార్త 7వ అధ్యాయం 22వ వచనం, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. చూడండి ప్రియులారా, మత్సరమును అనే ఆ మాట మనకు కావాలి. మత్సరమును అనే ఆ మాట దగ్గర 3 అనే అంకె, చిన్న అంకె ఉంది చూడండి. కింద నా ఫుట్నోట్లో ఏమని రాయబడ్డదో చూద్దాం. చెడ్డ కండ్లును అన్నాడు. చూడండి ప్రియులారా, మత్సరమును అనే మాట ఇచ్చి కింద ఫుట్నోట్లో చెడ్డ కండ్లును అన్నాడు. చెడ్డ కండ్లును, చెడ్డ కండ్లు అంటే నీ కన్ను చెడినదైతే, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. చెడిపోవడం అంటే ఏంటి? యేసుప్రభు గారు అన్న మాటలో ఉన్న ఆంతర్య భావం ఏంటి, ఆ వాక్య భావం ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు అండి, మత్సరంతో నీ కళ్ళు ఒకవేళ ఉంటే, మత్సరం అనేది నీ కంట్లో ఉంటే ఆ కళ్ళు ఏమైపోతాయంట అంటే చెడ్డ కండ్లును. చెడ్డ కండ్లు అంటే చెడిపోయిన కళ్ళు అని అర్థం. ఏ కళ్ళు చెడిపోయాయి? ఎవరి కళ్ళు చెడిపోయాయి అంటే ఇదిగో మత్సరపు చూపు కలిగి ఉంటే నీ కన్ను చెడినదే. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమే. ఆలోచించండి. అంటే మన కళ్ళు చూడ్డానికి చూపు బాగుంది, చక్కగా అన్ని కంటికి కనబడుతున్నాయి, కానీ ఆ కంట్లో మత్సరం అనేది ఉంటుందంట. ఆ మత్సరం అనేటటువంటి ఆ కళ్ళు మనం కలిగి ఉన్నప్పుడు మన కళ్ళు చెడిపోయాయి అని అర్థం చేసుకోవాలి. అప్పుడు అర్థం అవ్వాలి మనకు ఏంటి అంటే దిష్టి దోషం కాదు, దృష్టి దోషము అని.
ఏవండి ఎవరో ఆ ఇంటి ముందు ఏదో ఒక బొమ్మ పెట్టారు. ఆ బొమ్మ వల్ల వాళ్ళకి ఏం మేలు లేదు. ఆ ఇంటి వాళ్ళ దృష్టియే బాగోలేదనుకోండి. వాళ్ళ చూపే బాలేదు. ఆ కుటుంబం కూలిపోద్ది. ఎవరో దిష్టి అక్కడ తగలదు. ఎవరో చూపు వల్ల ఆ బొమ్మలు అడ్డవు. అలానే ఎవరో చూపు వాళ్ళకు తగలదు. వాళ్ళ దృష్టి లోపం వల్లే ఆ కుటుంబంలో సమస్యలు. ఆలోచించండి ప్రియులారా. ఒక కుటుంబంలో కలహాలు, గొడవలు ఎందుకొస్తున్నాయంటే వాళ్ళ దృష్టి లోపం వల్ల. ఏవండి? కనుక ఇక్కడ మత్సరం అన్నది ఒక దృష్టి లోపం. నీలో ఉన్న లోపం వల్ల అవతల వాళ్ళకి ఏం చేయకూడదు? నింద మోపకూడదు. అవతల వాళ్ళకి నింద మోపకూడదు. కనుక మత్సరం అంటే ఓర్వలేనితనం. మత్సరం అంటే ఏంటి? ఎదుటి వాళ్ళ మేలుని చూసి ఓర్వలేనితనం. ఎదుటి వాళ్ళు ఏదైనా బండి కొన్నారనుకోండి, నువ్వు చూస్తావు. చూసి నువ్వు ఓర్వలేకపోతే నీకు ప్రాబ్లం కానీ, ఆ బండి కొన్న వ్యక్తికి ఏమీ కాదు. ప్రాబ్లం ఆ నిమ్మకాయ కట్టడం వల్ల పోదు. ఒకవేళ బండి కూడా నువ్వే అలాంటి మత్సరంతో ఉంటే ఏమైనా అయిపోతావు. ఎవరో చూపు నీకు తగలాల్సిన అవసరం లేదు. ఆలోచించండి. కనుక ఒకవేళ మత్సరం అంటే ఓర్వలేనితనం. ఈరోజు ఒకరికి ఉద్యోగం వచ్చిందంటే ఒకరు ఓర్వలేరు. ఒక మంచి బండి ఎవరైనా కొంటే చూసి ఈయన ఓర్వలేడు. నువ్వు ఓర్వలేకపోతున్నావు అంటే అది ప్రాబ్లం నీకే. ఓర్వలేకపోతున్నావు అంటే ప్రాబ్లం మనకే. కనుక ఈ మత్సరం అనేది ఎంత ప్రాబ్లము అని మనం ఆలోచన చేయగలిగితే, ఈ మత్సరం అనేది ఏమంటే సామెతల గ్రంథంలోకి వెళ్ళిపోదాం. మత్సరం అంటే చెడ్డ కండ్లు అని రాయబడ్డది. సామెతల గ్రంథంలో ఒక మంచి మాట చూడగలిగితే 14వ అధ్యాయం 30వ వచనం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కొల్లు. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఏమని చదువుకున్నాం? మత్సరము అని అంటే చెడ్డ కండ్లు అన్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వచనంలో ఏమని చదువుకున్నాం? నీ కన్ను చెడినదైతే అని చదువుకున్నాం. నీ కన్ను చెడినదైతే అంటే కళ్ళు ఎప్పుడు చెడిపోతుంది అని అంటే మార్కు సువార్తలో రాయబడ్డది మత్సరం అనేది నీలో ఉంటే. ఏమండి? మత్సరం అంటే చెడ్డ కండ్లు అన్నాడు. చెడ్డ కండ్లు అంటే మత్సరం అని అర్థం. ఇప్పుడు ఆ మత్సరం అని ఆ చెడ్డ కండ్లు కలిగి ఉంటే మనకు ఇక్కడ ఏమని రాయబడ్డది? మత్సరము ఎముకలకు కుళ్ళు. ఎముకలకు కుళ్ళు. ఎముకలే కుళ్ళిపోతున్నాయి అనుకోండి, దాని వెనకాల అర్థం ఏంటో తెలుసా? నువ్వు మత్సరంతో ఉన్నావు అని అర్థం. మత్సరంతో ఉన్నావంట. ఈ మత్సరంతో మనం ఉన్నాము అని అంటే అది ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది? మన హెల్త్ డామేజ్ అవుతుందంట. మత్సరం అనే ఆ చూపు కలిగి ఉన్నాం, చెడ్డ కళ్ళు కలిగి ఉండడం వల్ల దాని ఎఫెక్ట్ ఎక్కడికి వస్తుంది? ఎముకల దగ్గరికి. ఆ ఎముకల్ని కుళ్ళిపోయేలా చేస్తుందంట, బలహీనం చేస్తుందంట, ఎండిపోయేలా చేస్తుందంట. నీ ఆరోగ్యం మీద ఏమండి, నీ మత్సరం అనే ఆ చూపు నీ ఆరోగ్యం మీద పడుతుంది, ఆరోగ్యం మీద దెబ్బ కొడుతుంది. ఏమండి? ఇది దిష్టి దోషం కాదు, దృష్టి దోషం. నీ చూపు ప్రాబ్లం. నీ చూపు చెడ్డదైతే, నీ చూపు చెడినదైతే నీ ఆరోగ్యం పాడైపోద్ది. నీ కుటుంబంలో సమస్యలు వస్తాయి. ఆలోచించండి. చాలామంది ఉన్నట్టుండి ఏమండి బాగానే తింటారు, బాగానే ఉంటారు, అనుకోకుండా సన్నగా అయిపోతూ ఉంటారు. అందరని కాదు, కొంతమంది హెల్త్ ఇష్యూస్ వేరేగా ఉంటాయి. కొంతమంది బైబిల్ చెప్తుంది మత్సరం వల్ల ఎముకలకు కుళ్ళు. మత్సరంతో ఎక్కువగా ఉన్నవారు ఏమండి, అది బయటికి ఆ జబ్బు కనబడదంట. బయటికి ఆ జబ్బు కనబడదు, కానీ రోజు రోజుకి ఏమైపోతుంటారంటే సన్నగా అయిపోతూ ఉంటారు. ఆ మత్సరం అనేటటువంటి ఆలోచన ఆ ఎముకల మీద పడి వాళ్ళకి ఎండిపోయేలా చేస్తుంది, ఆ ఎముకలు కుళ్ళిపోయేలా చేస్తుంది. ఆలోచించండి. మమ్మల్ని చూసి ఎందుకు కుళ్ళుకుంటారు అంటుంటాం. అంటే దృష్టి దోషం. మన చూపే మనకు ప్రాబ్లం.
మన చూపు ఎవరికో దోషం కలిగించదు. మన చూపు మనకే దోషం కలిగిస్తుంది. మన చూపు ఏ ఇంటి మీద దోషం కలిగించదు గానీ, మన చూపు మనకే దోషం కలిగిస్తుంది. నీ కన్ను చెడినదైతే ఏవండి దేహమంతా చీకటిమయమైపోదు. మన కళ్ళు మత్సరంతో నింపబడి ఉంటే అది మన హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మన భక్తి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మన ఆత్మీయ జీవితం మీద దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. మత్సరం ఉన్నవాడు ఎంత భక్తిగా ఉందామన్నా ఉండలేడంట. ఎందుకంటే ఎవరు మంచిగా ఉన్నా ఓర్వలేనివాడు, ఎవరు ఎదుగుతున్నా ఓర్వలేనివాడు, ఎవరేం కొన్నా ఓర్వలేనివాడు. ఆ కొన్నవాడు బాగానే ఉంటాడు. ఆ కొన్నవాడిని చూసి నువ్వు ఓర్వలేకపోతున్నావు అంటే నీకే సమస్య. ఇటు ఆరోగ్యపరంగాను, ఆత్మీయంగాను, మానసికంగాను మూడు రకాలుగా కూడా దెబ్బతింటాం. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది మన కన్ను చెడినదైతే, మత్సరంతో నింపబడితే. కనుక మన చూపును మనం ఏం చేసుకోవాలంటే ఈ వాక్యం అనే దాంతో స్కాన్ చేసుకోవాలి. నా చూపు ఎలాంటిది? ఎవరైనా ఒక మంచి వస్తువు కొన్నారంటే చూసి ఆనందపడుతున్నానా, చూసి అసూయపడుతున్నానా? మనకు తెలుస్తుంది కదండి. మన గురించి మనకు తెలుస్తుంది కదా. ఎవరో ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు, ఆయన చూసి మనం ఓర్వగలుగుతున్నామా, ఆనందపడగలుగుతున్నామా, లేదనంటే కుళ్ళుకుంటున్నామా? మనకు తెలిసిపోద్ది. మనం ఎవరైనా కూడా ఒక మంచిగా ఉన్నప్పుడు, ఏదైనా కొన్నప్పుడు, కుటుంబం ఆనందంగా ఉన్నప్పుడు మనం చూసి ఓర్వలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం అని అంటే సమస్య మనకే. మన దృష్టిలో లోపం ఉంది, అది మనకు అర్థమవుతుంటుంది. కొంతమంది ఆనందంగా ఉన్నారనుకోండి, చక్కగా స్నేహభావంతో ఉన్నారనుకోండి, వాళ్ళని చూసి ఏమవుతుంటామంటే వాళ్ళు ఆనందంగా ఉండి సహించలేకపోతుంటాం. వాళ్ళకి లేనిపోని మాటలు చెప్పి వాళ్ళ యొక్క స్నేహాన్ని విడగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఆలోచించండి, దానివల్ల నష్టం మనకి. మన దృష్టిలో ఉంది లోపం, మన బుద్ధిలో ఉంది లోపం, మన ఆలోచనల్లో ఉంటుంది లోపం. కానీ మనలో లోపం పెట్టుకొని ఎవరో దిష్టి మన మీద తగులుతుందని నమ్మడం అది బుద్ధిహీనత, అదొక మూఢనమ్మకం. మనలోనే లోపం ఉండి అవతల వాళ్ళ దిష్టి తగులుస్తుందంటే ఆ కొబ్బరికాయతోనో, నిమ్మకాయలతోనో, ఆ గుమ్మడికాయతోనో, ఇంకా దేనితోనో నువ్వు ఆ దిష్టి తీసినంత మాత్రాన దిష్టి పోదండి. ఆ దోషము పోదు. దోషము అనేది బైబిల్లో తీసుకురాగలిగితే, దోషం అంటే బైబిల్లో పాపము అని అర్థం. లేవ్యకాండం ఇంటికి వెళ్ళి చదువుకోండి. దోషము అని అంటే పాపము అని అర్థం. ఆలోచించండి. కనుక ఈరోజు పాపం అన్నది అంత సులువుగా పోదు. దోషము అంటాం చూసారండి, ఆ దోషం, ఆ పాపం అన్నది అంత సులువుగా పోదు. కనుక మన కళ్ళు ఎలా ఉన్నాయి? తేటగా ఉన్నాయా, లేదంటే చెడిపోయి ఉన్నాయా? మన కళ్ళ గురించి మనం టెస్ట్ చేసుకోవాలి కదా. ఒక నెల కిందట ఇదే పాఠం చెప్పాను ప్రియులారా, వేరే టైటిల్ పెట్టి. మన కళ్ళ గురించే ఒక టైటిల్ పెట్టి చెప్పడం జరిగింది. కంటి సమస్యలు, దానికి బైబిల్ పరిష్కారములోని. కంటి సమస్య అంటే చూపు మందగించడం, రెటినాలు పాడైపోవడం, ఇంకా కళ్ళలో వాపు వచ్చేసేయడం, అది కాదు కంటి సమస్యలు. అది భౌతికమైన నేత్రాలకు వచ్చే ప్రాబ్లం. కానీ ఈ చూపు కోల్పోయాం అనుకోండి, మంచి చూపు కోల్పోయామనంటే అది కంటి సమస్య. మత్సరం అనేది మన కంట్లో ఉందంటే అది ఒక పెద్ద సమస్య. అది ఆలోచించండి. అదేవిధంగా విషపు చూపు అన్నది ఒకటి ఉంది. విషపు చూపు అంటే ఆ విషాన్ని చిమ్మడం, కళ్ళల్లో విషం ఉంటుంది. తెలుసా ప్రియులారా? అది మనకు పాత నిబంధనలో ఒక సందర్భంలో మనకు తెలుస్తుంది. ఒకసారి చూద్దాం. సమూయేలు గారు రాసినటువంటి మొదటి గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. బైబిల్లో చాలా సందర్భాల్లో మనం చదువుకున్నాము. వారి పెదవుల కింద
సర్పవిషమున్నది అని. అంతే కదండి. ఒకసారి ఆ మాట చూద్దామా? రోమపత్రిక 3వ అధ్యాయం 13వ వచనమా? చదవండి. వారు గొంతుక తెరచిన సమాధి, వారి యొక్క తమ నాలుకలతో మోసం చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషమున్నది. రోమపత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ప్రియులారా, వారి పెదవుల కింద సర్ప విషమున్నది. అది చాలా సందర్భాల్లో వినే ఉంటాం. కానీ పెదవుల్లో సర్ప విషం కాదంటే ఎక్కడ విషం ఉంది. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. విషపు చూపు అంటే చూపులో ఏముందని అంటున్నాడు? విషం. చూపులో విషం ఉందా? ఉంది ప్రియమైనటువంటి వారలారా. ఒక మహారాజు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించినటువంటి రాజుకే విషపు చూపు ఉంది. ఎందుకు ఆయనకు విషపు చూపు వచ్చిందనంటే, ఆయన చేయలేనటువంటి పని, ఆయనకి చేత కానటువంటి ఒక పని, గొల్లియాతును ఎదిరించడం. ఆలోచించండి. ఆ గొల్లియాతును ఎదిరించడం ఒక రాజువై ఉండి, వేల మంది సైన్యం కలిగి ఉండి, ఆయన చేయలేనటువంటి పని బాలుడైన దావీదు గారు గొల్లియాతును చంపేశాడు. చంపేయడంతో ప్రజలందరూ కూడా అతన్ని ఊరేగించారు. సౌలు అయితే 1000 మంది, దావీదైతే 10,000 మందిని హతం చేశాడని ఆయన పొగడడం, కొనియాడడం వల్ల దాన్ని తట్టుకోలేకపోయి, ఓర్వలేకపోయి సౌలు అనే రాజు బాలుడైన వ్యక్తి, చిన్నవాడైన దావీదు మీద విషపు చూపు నిలిపాను. విషపు చూపు. ఆయన బ్రతుకున్నంత కాలం అంతా కూడానండి ఆ విషపు చూపుతో దావీదును చంపడానికే అరణ్యాలే తరుముకుంటూ వెళ్తాడు. ఆ విషపు చూపుతో దావీదును చంపేయాలని అంటే కంట్లో విషం ఉంటుంది. మనిషి ఒక చూపులో విషం ఉంటుంది. ఆ చూపు వల్ల అతనికే ప్రమాదం. ఆలోచించండి. మన చూపు చెడిపోకుండా చూసుకోవాలి, మన కళ్ళు పాడైపోకుండా చూసుకోవాలి. చాలామందికి ఆ కళ్ళు ఎర్రెర్రగా చేసి చూస్తారంటే దొరికితే చంపేస్తానని, అంత కోపం వస్తుంది మనిషికి. అంటే అర్థం పర్థం లేనటువంటి విషపు చూపు కలిగి ఉంటుంటారు. కొంతమంది కోపము ఎవరిని కంట్రోల్ చేసుకోలేక ఒక తీవ్ర స్థాయిలో ఉంటుంది. కనుక ప్రియులారా, విషపు చూపు అన్నది అది మంచిది కాదు. అది దృష్టి లోపమవుద్ది, అది దృష్టి దోషం. దానివల్ల మనమే చెడిపోతాం. ఆ దిష్టిలో ఏమీ లేదు, ఆ దిష్టి బొమ్మల్లో ఏమీ లేదు, ఆ నిమ్మకాయల్లో ఏమీ లేదు, ఆ మిరపకాయల్లో ఏమీ లేదు, ఆ దిష్టి బొమ్మల్లో, ఆ మొగ్గుల్లో ఏమీ లేదు. మనం దిష్టి బొమ్మ అని చెప్పి ఎక్కడో పొలంలోనో, ఎక్కడో ఇంటి ముందునో, లేదా ఎక్కడో బండి మీదనో, ఎక్కడెక్కడో పెడుతూ ఉంటాం. దానివల్ల మీకు కలిగేది ఒరిగేది ఏమీ లేదు. అదొక మూఢనమ్మకమే. కానీ నీ దృష్టే నీకు లోపం అయితే, నువ్వే ఒక విషపు చూపు, ఒక అసూయ చూపు, ఒక మత్సరం కలిగి ఉంటే దానివల్లే నీకు సమస్య, దానివల్లే నీకు ప్రాబ్లం. ఆలోచించండి ప్రియులారా. మన యొక్క దృష్టి మనకే సమస్య. మన దృష్టిలో లోపం లేకుండా చూసుకోవాలి. అసూయ అన్నది ఉంది చూసారండి, ఇది కూడా ఒక దృష్టి లోపం, దృష్టి లోపమే. యోసేపుకు అన్నలు ఉన్నారు. ఆ అన్నలు తమ్ముడైనటువంటి యోసేపు మీద అసూయ పడతారు. ఆ అసూయ పడినప్పుడు అలా దిష్టి, అన్నదమ్ములందరి దృష్టి ఏమైనా యోసేపు మీద తగిలిందా? తగలలేదు. యోసేపు ఏం కాలేదు. వాళ్ళ అసూయ బుద్ధితో ఒక నీళ్లు లేని గుంటలో పడేస్తారు, మళ్ళీ తీసుకొచ్చేసి ఇస్మాయిల్ని అమ్మేస్తారు, ఆయన వెళ్ళి ఐగుప్తులకు అమ్మేస్తారు. ఆ ఐగుప్తు ఆయన ఏమో తన ఇంట్లో పెట్టుకుంటే పొతిఫర భార్య ఆయన మీద తప్పుడు దృష్టి కలిగి ఉంటుంది. ఆ తర్వాత ఆయన చెరసాల్లో వెళ్ళిపోతాడు. అక్కడ దాకా వెళ్ళినా కూడా ఎవరు చూపు ఆయన మీద తగలలేదండి. దేవుని దయ ఆయన మీద ఉండెను. చివరికి ఆయన ఫరో యొక్క ఐగుప్తులో ఉన్న పెద్ద రాజు అయిపోతాడు.
ఎవరి దృష్టి ఆయన మీద తగలలేదు. ఆ అన్నదమ్ముల దిష్టి ఆయన మీద తగలలేదు. దిష్టి దోషం అంటారు కదండీ! ఆ చూపు వాళ్ళ మీద తగలేదు గానీ, అసూయ బుద్ధితో వీళ్ళ దృష్టి లోపంతో ఆయన్ని కీడు చేయాలని చూస్తారు. కానీ ఆ యోసేపులో దృష్టి లోపం లేదు. ఆ యోసేపులో దృష్టి లోపం లేదు గనుక ఆయన వెలిగిపోయాడు. ఏవండీ ఆయన ఒక సింహాసనంలో ఐగుప్తు రాజుగా ఆయన కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. వీళ్ళు అసూయతో ఆయన చూసారు గానీ ఆయనకే దిష్టి తగలలేదు. ఈర్ష్యతో చూసారు గానీ ఆయనకే దిష్టి తగలలేదు. యోసేపుకే దిష్టి తగలలేదు. ఆళ్ళ అసూయతో వాళ్ళు చివరికి యోసేపు పాదాల యొద్దకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. కనుక ప్రియులారా, మన పాఠం పేరు మనిషికి దిష్టి దోషమా దృష్టి దోషమా అంటే, దిష్టి దోషం అన్నది ఒక మూఢ నమ్మకం. ఆ నమ్మకంలో ఎంత మాత్రాన వాస్తవం లేదు. ఎవరో మనిషి ఒక దిష్టి మనకు తగులుతుందని అంటే ఏమండి అదొక మూఢనమ్మకం. మన యొక్క దృష్టి లోపం వల్లే మన ఇంట్లో సమస్యలు, కష్టాలు, బాధలు, నిందలు తప్ప ఎవరో దిష్టి తగలడం వల్ల మనకేమీ జరిగేదేమీ లేదు. ఆయన ఒకవేళ చెడు దృష్టితో చూసాడా, నువ్వు మంచిగా ఉంటే ఆయన ఎలాంటి చెడు దృష్టితో చూసినా నీకేం కాదు. ఎలాంటి విషపు చూపుతో చూసినా, అసూయతో చూసినా, మత్సరంతో చూసినా, ఎలాంటి చిన్న చూపు చూసినా ఏమండి ఆయన చూడడం బట్టి నీకేమీ తగలదు. ఆయన ఏమైనా నీకు హాని చేస్తే తప్ప, కీడు చేస్తే తప్ప, ఆయన చూపు వల్ల నీకేదో శక్తి ఆ చూపు ద్వారా వచ్చేసి నీ మీద ఏ విధమైన ప్రభావం చూపించదు. నీ పంట మీద ఏ ప్రభావం చూపించదు, నీ ఎదుగుదల మీద ఏ ప్రభావం చూపించదు. ఆయన కోరుండి నీకు ఏదైనా వెనక్కి లాగాలి, కీడు చేయాలంటే పన్నాగాలు పన్ని నీకు ఏదైనా కీడు తల పెడితే తప్ప ఏమండి ఆ మనిషి చూపు వల్ల నీకు ఏ దిష్టి దోషం రాదు. కేవలం దృష్టి దోషమే. మన దృష్టి లోపం వల్ల దానివల్లే మన భక్తిహీనత, మన యొక్క ఆత్మీయ దిగజారుడుతనం, ఏమంటే మన యొక్క ఆరోగ్యం ప్రాబ్లం, మన కుటుంబంలో సమస్యలు. కనుక ప్రేమేందుని వాళ్ళరా, మనిషికి దిష్టి దోషం అన్నది లేదు, దృష్టి దోషం. అయితే చివరి మాట, మన కళ్ళు ఏదైతే ఉన్నాయో, మన నేత్రాలు ఏదైతే ఉన్నాయో, బైబిల్లో నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండునన్నాడు. మరి కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా వెలుగుమయంగా ఉండును, ఆత్మీయంగా బాగుంటాం. అంటే మన కళ్ళు బాగుంటే మనము బాగుంటాము. మన కళ్ళు బాగుంటే మన ఆత్మీయ జీవితం బాగుంటుంది. మన కళ్ళు బాగుంటే మన భక్తి బాగుంటుంది. మన కళ్ళు మంచిది కాదు. మన కళ్ళు మంచిది కాదు. చూసిందల్లా ఆశిస్తూ ఉంటుంది. మోహపు చూపు చూస్తుంది, అసూయ చూపు చూస్తుంది, మత్సరం చూస్తూ ఉంటుంది. అనేక రకాల చెడు దృష్టితో మనం చూస్తూ ఉన్నామనుకోండి, చెడ్డ తలంపులతో ఉన్నామనుకోండి, దానివల్ల మనకు ప్రాబ్లం. మన కళ్ళే మంచిగా ఉండి తేటగా ఉందనుకోండి, మన కళ్ళే తేటగా ఉన్నాయనుకోండి, మన భక్తి జీవితం కూడా తేటగానే ఉంటుంది. కనుక ప్రియులారా, మరి దిష్టి దోషమా దృష్టి దోషమా అంటే, దిష్టి బొమ్మల వల్ల, దిష్టిల వల్ల ఏమీ లేదు, అదొక మూఢనమ్మకం. అయితే ప్రాబ్లం అంతా మన కళ్ళల్లో, మన బుద్ధిలో, మన స్వభావంలో ఉంది. దృష్టి లోపమే తప్ప దిష్టి దోషమేమీ లేదు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.